యూపీఐ బ్లాంక్ ఓడికే బ్లాంక్ ఎంబీఎల్ బ్లాంక్ ఐఏఎం అయామ్. అవునా? రైట్ అమ్మా. సో యాజ్ యూజువల్గా పొజిషన్ వాల్యూస్ రాసుకుందాం. దేంతో స్టార్ట్ చేయాలనే దానికోసం మాత్రం నేను ఆప్షన్సే చూసుకుంటా. సో నేను ఫస్ట్ వన్తో ట్రై చేస్తానమ్మా. ఫస్ట్ వన్ ట్రై చేస్తే ఇక్కడ చూడడం ఏముంది 21. ఓకే, యూ. ఓ అంటే 15, ఇక్కడ ఎం అంటే 13, ఇక్కడ ఐ అంటే 9. ఓకే, ఇక్కడ వచ్చిన జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో -2 ఉంది, ఇక్కడేమో -4 ఉంది. నాకు ఏం అర్థం అవ్వట్లా. నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ ఇక్కడ -2 ఇక్కడ -4 ఉంటే సరిపోతుందేమో అనుకున్నాను. నేను అనుకున్నాను మాత్రమే. ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోతే ఇది -2 ఇది -4 అంటే ఇది 0, అది +2 కూడా అయ్యుండొచ్చు. అలాగూ ట్రై చేసి ఉండేవాడిని ఇది కాకపోయి ఉంటే. మల్టిపుల్ వేస్ అనేది ట్రై చేసేవాడిని. అవునా? రైట్. ఇప్పుడు చూడండి 21 - 2 అంటే ఇది 19 అయితే 19 - 4 అంటే ఇది 15. వర్కౌట్ అయ్యింది. వర్కౌట్ అయిందా అవ్వలేదా? అయ్యింది కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. 19 అంటే ఎవరమ్మా? ఎస్. ఓకే, ఎస్ అంటే వీళ్ళిద్దరు ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరిని రూల్డ్ అవుట్ తీసేయి. సో మనం వీళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెండో వాడిని మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో డిఫరెన్స్ అవుతున్నాడమ్మా, రెండో లెటర్ HEIలోనే డిఫరెన్స్ ఉంది కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిద్దాం. ఓకేనా? రైట్. ఇక్కడ ఎవరున్నారమ్మా? పి. ఓకే, ఇక్కడ డి, ఇక్కడ బి, ఇక్కడ ఏ. ఓ మై గాడ్. ఏ అంటే 1, బి అంటే 2, డి అంటే 4. సో ఇక్కడ చూడమ్మా రెండు రకాలు కనబడుతున్నాయి, డబల్. సో ఇక్కడ 16 అనేది చాలా పెద్ద నెంబర్ కాబట్టి ఇందాక నేను రెండు లాజిక్స్ రాశాను చూసారా, 1 2 3 4 5 కానీ 1 2 4 8 కానీ అవుతుంది అనుకున్నాం కదా. ఇందులో ఒక్కొక్కటాన్ని నేను మళ్ళీ వెరిఫై చేస్తానమ్మా. 1 2 అంటే ఇక్కడ +1 జరిగింది, ఇక్కడ +2 జరిగింది అంటే నెక్స్ట్ +3, ఆ నెక్స్ట్ వన్ +4 అనుకుంటే అదే కానీ అనుకోవాల్సింది ఫస్ట్. అనుకుంటే 4 + 3 అంటే 7, 7 + 4 అంటే వర్కౌట్ కాల. 16 వచ్చిందా? రాలేదంటే వర్కౌట్ అయిందా? కాలేదంటే ఊరుకుంటానా? తీసేస్తా, నాకు వద్దీడు, ఇంకో లాజిక్కి పోతా. ఓకేనా? రైటమ్మా. ఇప్పుడు మనకి ఆల్రెడీ రెండో లాజిక్ రెడీగా ఉందిగా. ఏంటమ్మా? డబల్. అవునా? 1ని డబల్ చేస్తే 2, 2ని డబల్ చేస్తే 4 అంటే 4ని డబల్ చేసేది ఎంత అవ్వాలి? 8, 8ని డబల్ చేసేది ఎంత అవ్వాలి? 16. ఎస్, ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ 8 ఉండాలి. 8 అంటే ఎవరు? హెచ్ ఉండాలి. హెచ్ అంటే ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ అన్నమా ఫస్ట్ ఆప్షన్. ఓకే అమ్మ, ఇక్కడ ఆ పొజిషన్ వాల్యూస్ ఎంత ఫాస్ట్గా రాసుకోగలరు, దాన్ని ఎంత ఫాస్ట్గా అనలైజ్ చేయగలరనే దాని మీద మీ స్పీడ్ ఉంటుందమ్మా. ఓకేనా? క్లాస్లో ఉన్నప్పుడు అందరికీ మొత్తం కంటెంట్ అర్థం అవడం కోసం మనం ఇదే టెంపోతో వెళ్ళాలి. బట్ ఎగ్జామ్లో మీరు ఇదే టెంపో కాకుండా ఇంకా ఎంత స్పీడ్, ఎంత అగ్రెసివ్గా చేయగలరు అనేది మీరు చూపించండి. ఓకేనా? రైట్. సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఈ మోడల్ కూడా మనం ఆల్రెడీ బేసిక్స్లో చాలా చెప్పుకున్నాం ఎగ్జాంపుల్స్లో కదా. ఓకే, S-NX-MN-MN-SM-SM-X. సో ఇక్కడ నాకు చూడంగానే ఏమర్థమైందంటే, ఇక్కడ చూడండి MNX ఉంది కదా, ఇక్కడేమో S ఉంది, అంటే ఇక్కడ MNX ఉండాలంటే ఇక్కడ M ఉండాలి. సో ఎప్పుడైతే ఇది SMNX అయిందో నాకు 4 కట్ చేసి SMNX, మళ్ళీ SMNX, మళ్ళీ SMNX. ఓకే, అన్ని చోట్ల SMNX సరిపోయాడు. అవునా కాదా? కాబట్టి నాకు ఇలా ట్రై చేయాలనిపించింది. ఓకేనా? ఇలా ట్రై చేస్తే SMNX అంటే ఇప్పుడు మనకి ఏం రావాలమ్మా ఆన్సరు? MSSXN రావాలి. MSSXN ఉందా లేదా? ఉంది కాబట్టి ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఆన్సర్ అమ్మా ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. MC-M-CA-CA-CA-C-MC. ఇక్కడ నాకు 2 పాయింట్స్ కనబడుతున్నాయి. ఇక్కడ MC ఉంది, ఇక్కడ కూడా MC ఉంది, ఇక్కడ CA ఉంది, ఇక్కడ కూడా CA ఉంది. అంటే MC ఉండాలి, C తర్వాత A ఉండాలంటే నాకు మొత్తం MCA అని డౌట్ కొట్టేసింది. నేను క్లారిటీ ఇవ్వట్లా. అంటే ఇక్కడ ఏ రాశారనుకోమ్మా, MCA, వావ్ సరిపోయింది. అవునా కాదా? అంటే అన్ని చోట్ల MCA సరిపోయింది కాబట్టి లాజిక్ ఫిక్స్ అయిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ ఏమేమి రావాలి? ACMMMA, AC-MMA అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. -BB-C-BG-B-G. ఓకే, చాలా కాంప్లెక్స్గా ఉంది కదా స్టడీ చేయడానికి కూడా. ఓకే, ఇక్కడ చూడమ్మా, BB ఉంది, C ఉంది, G ఉంది. ఓకే, అంటే మీకు ఏమైనా లింక్ దొరికిందా? నాకైతే ఇక్కడ వరకు 4 ఆల్ఫాబెట్స్ అయితే ఉన్నాయి. ఏమిటమ్మా అవి? BCG. అవునా? కానీ ఎవరు ఎటున్నారో అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే మనం ఏం చేయాలి? ఆప్షన్స్ ఒక్కొక్క దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసి టాలెంట్ ఎర్రర్లో చూసుకోవాలి. అదే కానీ అండి. సో టాలెంట్ ఎర్రర్ ట్రై చేస్తాను చూడండి. ఓకే, CBBG. ఎస్ అమ్మా, లాజిక్ దొరికేసింది కూడా నాకు. బట్ స్టిల్ మనం ఆప్షన్స్ వెరిఫై చేద్దాం అనుకున్నాగా. సో లెట్స్ ట్రై ఇట్. ఓకేనా? ఫస్ట్ వన్ ట్రై చేశాను అనుకోమ్మా, C, నెక్స్ట్ వన్ B, నెక్స్ట్ వన్ G, నెక్స్ట్ వన్ B, నెక్స్ట్ వన్ C. CBBB, CGBG, BBCG. ఆహా, ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ మాత్రం క్లారిటీగా అనిపించాల. ఓకే, సో రూల్డ్ అవుట్.
ఓకే, ఏం ఆర్డర్ లేదు కాబట్టి. సెకండ్ వన్ ట్రై చేద్దాం. CGBCB ట్రై చేద్దామా? CGBCB. ఓకే, లెట్స్ ట్రై. CBBG. ఎస్, వర్కౌట్ అయింది. చూడండి, CBBG. ఓకే, అన్ని చోట్ల వర్కౌట్ అయింది కాబట్టి ఫిక్స్. ఆన్సర్ ఏంటమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, సీ ద థర్డ్ వన్. ఓకే, చూడమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ కదా, ఆప్షన్స్ ఇంకా వెరిఫై చేయక్కర్లేదు. -B AAA BB -A -BB -A. ఇది కూడా కొంచెం కాంప్లెక్స్గానే ఉంది. ఓకే, కానీ ఇక్కడేమో AAA BB కనబడుతోంది, ఇక్కడేమో ఆ పరిస్థితి కనబడట్లేదు. అవునా కాదా? ఓకే, కాబట్టి ఐ విల్ గో విత్ ఆప్షన్స్. ఒక్కొక్కటి వెరిఫై చేస్తా. ఓకేనా? ఫస్ట్ వన్ వెరిఫై చేస్తే ABB ABB AABA. ఓకే, ఒకసారి చూద్దామా? ABB BAA ABB BAA. ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్. ABB BAA. అవునా? ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్. ఇది వర్కౌట్ అయింది కాబట్టి హ్యాపీగా ఆన్సర్ అని చెప్పుకోవచ్చమ్మా. ఫస్ట్ వన్ పెడితే నాకు వర్కౌట్ అయింది కాబట్టి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. MAMJJA బ్లాంక్. అమ్మా, టెస్ట్ రాసిన వాళ్ళందరూ ఈ క్వశ్చన్స్ చూసి దిమ్మ తిరిగిపోయి ఉంటారు కదా. ఎందుకంటే తగ్గుతోంది, పెరిగింది, మళ్ళీ ఇక్కడేమో వీళ్ళిద్దరు రిపీట్ అయ్యారు, ఇక్కడేమో వీళ్ళిద్దరు రిపీట్ అయ్యారు, ఇక్కడేమో వీళ్ళిద్దరు రిపీట్ అయ్యారు. సరే, ఇంకొక ఆల్ఫాబెట్ ఏదైనా ఉండుంటే దాన్ని నేను రిపీట్ చేసి ఉండేవాడిని, మీరేమో ఎవరిని ఇవ్వలేదు. ఎలా అని చెప్పి జుట్టు పీక్కుని ఉంటారు కదా. రైట్, ఇంకో రకంగా ట్రై చేయాలంటే మీరు ఏం ట్రై చేసి ఉంటారమ్మా? సార్, పొజిషన్ వాల్యూస్ రాద్దామంటే అసలు ఆ బూత్ ఎందుకులే. అవునా కాదా? రైట్, ఎక్కడ ఏ మాత్రం లింకే దొరకకుండా ఉంటుంది. అవునా కాదా? ఎటువంటి అనాలిసిస్ దొరకదమ్మా. కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన తర్వాత మాత్రం గుక్క పెట్టి ఏడుస్తారమ్మా. షెట్, ఇంత ఈజీ క్వశ్చన్ మిస్ అయ్యానా అని. చూద్దాం ఒకసారి. అమ్మా, M అంటే మార్చ్. ఓకే, మార్చ్లో ఫస్ట్ లెటర్ ఏంటమ్మా? M, అది రాశాను. మార్చ్ తర్వాత వచ్చే నెల ఏంటి? ఓకే, ఏప్రిల్. సో APRI. ఓకే, అందులో ఫస్ట్ వన్ ఏ రాశాను. మే అంటే ఫస్ట్ లెటర్ M రాశాను. J అంటే జూన్. ఓకే, ఇంకో J అంటే జూలై. సో ఇంకో నెక్స్ట్ ఏ అంటే ఆగస్ట్. ఆగస్ట్ తర్వాత ఏంటమ్మా? చూడండి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అంటే నెక్స్ట్ రావాలి సెప్టెంబర్ రావాలి, అంటే ఎస్. సో అంటే ఏం ఆప్షన్ అమ్మా? సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ ఆప్షన్. అర్థమైంది ఎలా చేయాలో? వెరీ సింపుల్ ఇట్ ఇస్. ఓకే, రైట్. ఈ లాజిక్ వెలిగిన తర్వాత అర్రే అని ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. OTTFFSS బ్లాంక్. ఆ క్వశ్చన్ చెప్పడానికి ముందు ఈ క్వశ్చన్ కూడా సేమ్ ఫీలింగ్. ఓకే, తల తీసుకెళ్ళి గోడకు కొడదాం, అసలు ఏంది ఇంత డిఫికల్ట్గా ఇచ్చారు, ఇంత డిఫికల్ట్ అసలు ఎగ్జామ్లో ఇస్తారా సార్ అని ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది. ఆ క్వశ్చన్ చెప్పిన తర్వాత దీనికి ఆన్సర్ దొరికేసి ఉంటుంది మీకు మాక్సిమం. కానీ నా డ్యూటీగా నేను చెప్తానమ్మా. ఓకేనా? సో మా 1 అనే నెంబర్ మనకు ఫస్ట్ వచ్చింది కదా, అందులో ఫస్ట్ లెటర్ ఎవరమ్మా? O. 2 అంటే TWO అంటే ఫస్ట్ లెటర్ ఎవరమ్మా? T. 3 అందులో ఫస్ట్ లెటర్ ఎవరమ్మా? THREE అంటే T. 4 అంటే F ఫస్ట్ లెటర్. 5 FIVE సో ఫస్ట్ లెటర్ ఏంటమ్మా? F. 6 7 అండ్ నెక్స్ట్ ఏం రావాలి? 8 రావాలి. అవునా? 8 అంటే దేంతో స్టార్ట్ అవుతుంది? ఈ తోటి. అంటే ఫస్ట్ లెటర్ ఎవరమ్మా? ఈ. అంటే వాట్స్ ద ఆన్సర్? ఈ. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? 4th వన్ ఇస్ ద ఆన్సర్. చూసారా ఎంత ఈజీ క్వశ్చన్స్. అమ్మ నేను చాలా మంచివాడమ్మా, మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నేను చూడండి ఎంత ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నాను, మీరు మాత్రం నన్ను సార్ ఇంత డిఫికల్ట్ ఎగ్జామ్లో ఇస్తాడా అని నన్ను తిట్టేసుకుంటున్నారు మీరు. ఇట్స్ నాట్ ఫెయిర్. ఓకే, సో తిట్టుకోమాకండి. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. అమ్మా ఇది కూడా సేమ్ టు సేమ్ ఇందాకట్లాగే వచ్చింది. సో ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమో ఎలా రా బాబు అసలు వరుస పెట్టి ఏ క్వశ్చన్ రావట్లేదు, నేను లెటర్స్ తీసి డెడ్ ఈజీ అనుకున్నాను, సార్ కూడా పొజిషన్ వాళ్ళు చెప్తే సరిపోద్ది అనుకున్నాడు, కానీ ఇక్కడ చూస్తే ఏం రావట్లేదు అని ఫీల్ అయ్యి ఉంటారు. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఆన్సర్ దొరికేసి ఉంటుంది కదా. ఏంటమ్మా అది? సార్ ఎఫ్ అంటే ఫ్రైడే సార్, డీప్ ఫ్రైడే కదా. ఎస్ అంటే సాటర్డే సార్. ఎస్ అంటే ఇది మనకు బాగా ఇష్టం కదా, సండే ఎంత ఇష్టమో కదా. రైట్ అమ్మా, అసలు మనకి పగ అనేది మనకి మొట్టమొదటి జీవితంలో పరిచయం చేసింది మండే. ఎందుకంటే సండే హాయిగా రిలాక్స్ అయిన తర్వాత మండే టుప్పుడు వెళ్ళి స్కూల్కి వెళ్ళమంటాడు. సో మండే. టీ అంటే ట్యూస్డే. డబ్ల్యూ అంటే అంటే ఎవరు వస్తారమ్మా? ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. అంటే నెక్స్ట్ ఎవరు రావాలి? థర్స్డే. థర్స్డే అంటే ఫస్ట్ లెటర్ ఎవరు? టీ. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. చూసారా నేను ఎంత మంచిగా చూసారా, ఎంత ఈజీ క్వశ్చన్స్. మీరు రోజు ఈ వర్డ్స్ వాడకుండా కుదురుద్దా మీకు అసలు? అంత మంచి క్వశ్చన్లు ఇస్తే మీరు మాత్రం తిట్టుకున్నారు కదా. రివెంజ్ ఉంది, చూద్దాం మనం. ఓకేనా? సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఏఏ డాష్ ఏఏ బీబీ డాష్ ఏ డాష్ ఏఏ డాష్ ఏబి డాష్ ఏబి. సో మాకు కొంచెం చూడంగానే ఏంటి అని చెప్పడం కొంచెం కష్టం అనిపించవచ్చు. ఇక్కడ ఏఏబి చూస్తే మాత్రం నాకు ఇక్కడ కూడా ఏఏబి అనిపించింది.
కానీ ఇక్కడ ఏఏబి వర్కౌట్ అయింది, కానీ ఇక్కడ మాత్రం ఏఏబి వర్కౌట్ కావట్లా. సో బిఏఏ వర్కౌట్ అవుతుంది, ఇక్కడ కూడా బిఏఏ వర్కౌట్ అవుతుంది. అంటే ఏఏబి 2 సార్లు వచ్చింది, తర్వాత బిఏఏ 2 సార్లు వచ్చింది. ఓకే, మళ్ళీ ఏమొచ్చింది? ఏఏబి మళ్ళీ ఏఏబి. ఎస్, అంటే ఇది ఏం రిపీట్ అవుతుందమ్మా? ఏఏబి బిఏఏ మళ్ళీ ఏఏబి మళ్ళీ బిఏఏ. అవునా? అలా రిపీట్ అవుతుంది. మరి ఇప్పుడు దీనికి కరస్పాండింగ్ ఆన్సర్ ఏంటమ్మా? ఇక్కడ ఏమైనా రావాలి? బిఏబిఏఏ. ఎక్కడ ఉందో చూడమ్మా, బిఏబిఏ అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, 1/R, 3/O, 5/K, 9/F, 13/Z. ఓకే, ఇక్కడ మనం లెటర్స్ని బట్టి వెళ్ళొచ్చు, లేదంటే నెంబర్స్ బట్టి వెళ్ళొచ్చు. నెంబర్స్తో ట్రై చేద్దాం, ఎందుకంటే నెంబర్స్లో మనకి ఛాన్స్ ఉంది కాబట్టి బాగానే. 1, 3, 5, 9, 13 చూస్తే ఏమర్థమవుతుందమ్మా? ఇది +2, ఇది కూడా +2, ఇది +4, ఇది కూడా +4. ఓ, ఇదేదో తేడాగా ఉంది కదా. ఎందుకంటే డైరెక్ట్గా +2, +2, +4 అంటే నెక్స్ట్ వన్ మళ్ళీ +2 అవ్వచ్చు, లేకపోతే +8 కూడా అవ్వచ్చు. అవునా కాదా? లేదంటే +6 కూడా అవ్వచ్చు. అవునా? సో అమ్మ ఇప్పుడు నెక్స్ట్ వన్ కూడా +2 అయితే ఎంత అవ్వాలి? 15 అవ్వాలి. ఉందా? లేదు. అంటే ఈ లాజిక్ అయితే రూల్డ్ అవుట్. అంటే ఇందాక వచ్చినట్టుగా 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. +2, +2, +4, +4, +2, +2, +4, +4 అంటే లేదు. పోనీ 2, 4 తర్వాత 6 ఉండొచ్చుగా. 6 ఉందనుకో, 13 + 6 అంటే 19 ఉందా? ఉంది. ఓకే, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో అంటే ఇది అవ్వచ్చు, అవుతుందని గ్యారంటీ ఇవ్వట్లా. అమ్మ ఇప్పుడు 2 తర్వాత 4, 4 తర్వాత 6 అంటే +2, +2 జరిగింది. అవునా కాదా? సో +2, +2 ఎందుకు జరగాలి? నాకు ఇంకో రకంగా ఏం అనిపిస్తుంది అంటే, ఇక్కడ 2, 4 అంటే డబల్ అయింది కాబట్టి మళ్ళీ డబల్ అయితే ఇది +8 కూడా అవ్వచ్చు. అవునా కాదా? సో మా +8 చేస్తే ఏమవుతుందో చెప్పడమ్మా? +8 చేస్తే ఏమవుతుందమ్మా? 13 + 8 అంటే 21. 21 ఉందా? ఎస్, ఉంది. అంటే ఇది 19 అవ్వచ్చు, 21 అవ్వచ్చు. కాబట్టి ఈ రెండింటి బట్టి నేను డైరెక్ట్ చెప్పలేను, అంటే ఏది ఆన్సర్ చెప్పలేను. సో ఆటోమేటిక్గా ఆల్ఫాబెట్స్లోకి వెళ్తే ఆర్ అంటే ఎంత? 18, ఓ అంటే 15, కే అంటే 11, ఎఫ్ అంటే 6. ఇప్పుడు జెడ్ గురించి రాసేటప్పుడు మనం ఏం ఆలోచించాలి అంటే, సో చూడమ్మా, ఓకే వీళ్ళిద్దరు నాకు 12 గారు తీసా. ఇప్పుడు వీళ్ళంతా తగ్గుతున్నారు కాబట్టి జెడ్ని 26 రాస్తే సడన్గా పెరుగుతాడు, నాకు నచ్చలా. కాబట్టి 6 కంటే తక్కువ వచ్చేలా జెడ్ని ఎలా రాసుకోవచ్చు? 0 రాసుకోవచ్చు. కాబట్టి ఇది 0 అనుకుంటా. ఓకే, ఇప్పుడు చెప్పడమ్మా. 18, 15 అంటే -3, -4, -5. ఓకే, -6 వర్కౌట్ అయింది. అంటే నెక్స్ట్ ఏం అవ్వాలి? -7. ఇక్కడ నుంచి మనం క్వశ్చన్ని 2 రకాలుగా డ్రైవ్ చేయొచ్చు. ఏంటి అంటే, సో జెడ్ అంటే 0 కాబట్టి 0 - 7 అంటే -7. -7 ఎప్పుడైతే వచ్చిందో దానికి 26 యాడ్ చేసి 19 అని చెప్పి, 19 అంటే ఎస్ కాబట్టి సో ఎస్ అని చెప్పడం ఒక పద్ధతి. ఇది ఇప్పుడు మనం చేసిన అదే ఆర్డర్లో యాస్గా కంటిన్యూ అయిపోతుంది. సరే, ఇక్కడ 0 ఫిట్ అయిన తర్వాత నెక్స్ట్ లెటర్ రావాలి అంటే జెడ్ని మళ్ళీ 26 అని, 26 - 7 అంటే 19 అని, 19 అంటే ఎస్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఆల్ఫాబెట్ ఏమవ్వాలమ్మా? ఎస్. ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్లో ఎస్ అనేది ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఫిక్స్ అయిపోయింది. ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ ఆప్షన్. అర్థమైందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? అంటే ఒకవేళ నెంబరు ఆల్ఫాబెట్లో ఒక చోట అంబిగ్యూటీ ఉన్నప్పుడు రెండో దాంతో మనం ఆ అంబిగ్యూటీని బ్రేక్ చేయాలి. అర్థమైందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే, సో ఇది మనం నేర్చుకోవాల్సిన పాయింట్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. G13T, I11R, L9O అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్? ఓకే, ఆల్ఫాబెట్స్ ఎవరు డిఫరెన్స్ ఉన్నారో చూస్తే దాన్ని బట్టి చెప్పేయచ్చు. మా ఫస్ట్ వన్ సేమ్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ వన్ బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పా. ఓకే, సెకండ్ వన్ చూడండి, 0, 5, 5, 7. ఓకే, డిఫరెన్స్ ఉంది కాబట్టి సెకండ్ వన్తో ట్రై చేస్తా. ఇక్కడ ఎంతుందమ్మా? 13, 11, 9 అంటే నెక్స్ట్ ఏం అవ్వాలి? 7. ఎందుకమ్మా? 13కి 11 కంటే -2, 11కి 9 కంటే -2 అంటే 9కి కూడా -2 చేసి ఎంత ఉండాలి? 7. అంటే మిడిల్లో ఎవడు ఉండాలి? 7. ఇక్కడ ఒక చోటేగా ఉంది. సో ఫిక్స్ అయిపోయి ఆన్సర్ ఏంటమ్మా? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? పెద్ద కష్టపడక్కర్లా, అంటే నేను ఎగ్జామ్లో ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తున్నాను. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. TGT, SHU, RIV అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్? ఓకే, ఇక్కడ మనం వచ్చేసేటప్పుడు సింపుల్గా ఎలా చేయొచ్చమ్మా? పొజిషన్ వాల్యూస్ రాసేద్దాం. ఓకేనా? టీ అంటే ఎవరమ్మా? టీ, దానికి ముందు ఎస్, దానికి ముందు ఆర్, అంటే దానికి ముందు ఎవరు వస్తారమ్మా? సో ఆర్కి ముందు క్యూ. క్యూతో స్టార్ట్ అయింది ఎన్ని ఉన్నాయమ్మా? ఒకే ఒకటి ఉంది. సో ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఖతం హోగా. చాలా సింపుల్, అవునా కాదా? రైట్ అమ్మా. సో అలా కాదు సార్ అంటే దీంట్లో బ్యూటీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఓకేనా? సో ఆన్సర్ ఇటు వచ్చేసింది కాబట్టి ఇక నేను ఆన్సర్ గురించి పట్టించుకోవడం మానేసి నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ద నెక్స్ట్ వన్. ఓకే, సో ఇప్పుడు TGT, SHU, RIV ఉన్నాయి కదా. ఓకే అమ్మ, ఇక్కడ ఆల్ఫాబెట్ ఎవరమ్మా? G, ఇక్కడ ఎవరమ్మా? H, ఇక్కడ ఎవరమ్మా? I. మిడిల్ వన్ తీసుకుంటే Gకి ఆపోజిట్ పేరు T, Gకి సిమిలర్ పేరు T. Hకి ఆపోజిట్ పేరు S, Hకి సిమిలర్ పేరు. H అంటే ఎంత? 8. 8 అనేది ఫస్ట్ హాఫ్ కాబట్టి 13 యాడ్ చేస్తే ఎంతమ్మా? 21. ఎస్, అంటే వాళ్ళిద్దరు కూడా సిమిలర్ పేరు. అవునా? నెక్స్ట్ వన్ ఐకి ఎవరమ్మా? వీడు ఆపోజిట్ పేరు. అవునా? ఓకే, IR, ఇండియన్ రైల్వే.
వీడిని చూస్తే ఐ అంటే 9, వి అంటే 22, డిఫరెన్స్ ఎంతమా 13. ఎస్, అంటే వాళ్ళిద్దరూ సిమిలర్ పేర్, అంటే ఆపోజిట్ పేర్ సిమిలర్ పేర్ రాసుకున్నాడు. అండ్ మిడిల్ వన్ అబ్జర్వ్ చేస్తే GHI అంటే మిడిల్ ఎవరు ఉండాలి, జే ఉండాలి, అవునా? అంటే జేకి ముందు లెఫ్ట్ సైడ్ ఏమో ఆపోజిట్ పేర్ ఉండాలి. మనం ఏం చెప్పుకున్నాం, జాకీ క్వీన్ అనుకున్నాం కదా, అంటే JQ. అండ్ దాని తర్వాత ఎవరున్నారు, మా సిమిలర్ పేరు ఉండాలి. జే అంటే ఎంత 10 అంటే ఫస్ట్ హాఫ్ అంటే 13 యాడ్ చేయాలి. 13 యాడ్ చేస్తే 23 అంటే ఎవరు, డబ్ల్యూ, అంటే QJW. అంటే ఎన్నో ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది చేయాల్సిన పద్ధతి. ఓకే, ఈ క్వశ్చన్లో ఉన్న బ్యూటీ అది. అఫ్ కోర్స్ ఆన్సర్ ఎప్పుడు ఎలాగో నేను ముందే చూపించాను మీకు కదా. దట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. A2I E4J I8K O16L అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నెంబర్ని. 2 4 8 16 అంటే డబల్ అయింది. అంటే 16 డబల్ చేసి ఎవరు రావాలి, 32. అంటే మిడిల్లో 32 ఉండాలి. ఎక్కడెక్కడ ఉన్నాయి, సో సెకండ్ వన్ ఫోర్త్ వన్ లో ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆల్ఫాబెట్ సేమ్ ఉంది కాబట్టి దాంతో చేయాలి, నేను లాస్ట్ వన్తో చేస్తా. ఒకసారి చూడమ్మా, IJKL అంటే నెక్స్ట్ ఎవరు రావాలి, M. అంటే నెక్స్ట్ M ఉండాలి. అంటే ఎన్నో ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ అమ్మా ఫస్ట్ ఆప్షన్. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. AZ 21, CY 18, FX 18, JW 12 అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ అంటే 21, 18, 15, 12 అంటే అన్ని చోట్ల -3 జరుగుతుంది చూసారా. అంటే నెక్స్ట్ కూడా -3 చేస్తే ఎంత, 9. అంటే ఇక్కడ 9 ఉండాలి. ఓకే, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే గుడ్. అంటే వీళ్ళిద్దరిని రూల్ అవుట్ చేస్తా. ఇక్కడ వీనే అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ లో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ తో ట్రై చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎవరమ్మా ఇక్కడ, A అంటే 1, C అంటే 3, F అంటే 6, J అంటే 10. ఓకే, అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 1 నుంచి 3కి +2, 3 నుంచి 6కి +3, 6 నుంచి 10కి +4, 2 3 4 అంటే నెక్స్ట్ టైం అవ్వాలమ్మా +5, 10 + 5 అంటే ఎవరు 15 అంటే ఎవరు రావాలి, ఓ. అంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉండాలి, ఓ ఉండాలి. సో ఆన్సర్ ఏంటమ్మా, సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే ఫోర్త్ వన్లో ఫస్ట్ ప్లేస్లో N ఉంది, అవునా. 1CV 5FU 9IT అండ్ క్వశ్చన్ మార్క్ 17OR. సో నెంబర్స్ ట్రై చేస్తే 1 నుంచి 5 అంటే +4, 5 నుంచి 9 అంటే +4, 9 నుంచి 17 కాదుగా, మధ్యలో వీడున్నాడుగా, అంటే వీడిని కూడా +4 చేస్తే ఎంత ఉండాలి నెంబర్, 13 + 4 17 మ్యాచ్ అయింది కాబట్టి 13 అనే నెంబర్ ఉండాలి. 11 14 15 13 అయిపోయింది. ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. కేల్ కథం దుకాన్ బంద్. కావాలంటే మళ్ళీ మిగిలింది చూసుకో. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. 2B 4C 8E 14H. ఓకే, 2 4 8 చూడంగానే డబల్ 16 షాట్ అనుకునే వాళ్ళందరికీ జాగ్రత్తగా ఉండాల్సిన పాయింట్ ఏంటంటే, చూడమ్మా ఇక్కడ 2కి 4కి +2 సరిపోతుంది, 4కి 8కి +4 సరిపోతుంది. అంటే 2 4 అంటే నెక్స్ట్ వన్ +6 సరిపోయిందా, 8 14. అంటే ఇది 2 4 6 అంటే నెక్స్ట్ టైం అవ్వాలి +8 అవ్వాలి. 18 + 8 ఎంత 22తో ఇద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని రూల్డ్ అవుట్ చేసి ఇప్పుడు ఆల్ఫాబెట్లోకి వెళ్దాం. ఓకే మా, B అంటే 2, C అంటే 3, E అంటే 5, H అంటే 8. అంటే +1 +2 ఇది +3 అంటే నెక్స్ట్ జరగాలి +4, 8 + 4 అంటే 12 అంటే ఎవరమ్మా, L. అంటే 22L. సో ఆన్సర్ ఏమో ఫస్ట్ ఆప్షన్. ఇది ఎలా ఉంటుంది కానీ అది L కాదు, I. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సో ద లాస్ట్ వన్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. C4X F9U I16R. వాట్స్ ద నెక్స్ట్ వన్. అమ్మ ఇక్కడ ఒకటైతే బ్యూటిఫుల్, ఏంటో తెలుసా, CX అంటే ఆపోజిట్ పేరు, FU ఫన్, IR ఇండియన్ రైల్వే. అంటే ఉన్నవన్నీ ఆపోజిట్ పేర్స్. LP కాదు కొట్టేసా, KP ఓకే, LP కాదు కొట్టేసా, LO ఆపోజిట్ పేరు కాబట్టి ఆగుదాం. ఇప్పుడు కేనా ఎల్ అనేది చూడాలి అంటే, సో కేపీనా ఎల్ఓనా అనేది మధ్యలో నెంబర్ కూడా 25. అంటే నాకు నెంబర్లతో పని లేదు. ఒకవేళ నెంబర్లో ట్రై చేయాలంటే ఇది 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే నెక్స్ట్ 5 స్క్వేర్ 25 లాజిక్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి వీడంతా మా 3, వీడంతా మా 6, I అంటే ఎంత మా 9. అంటే +3 +0 అంటే నెక్స్ట్ ఎవరు ఉండాలి 12 అంటే ఎవరు, Lకి ఆపోజిట్ పేరు ఎవరు, లవ్ లో LO కదా. అంటే LO అంటే ఎన్నో ఆప్షన్, మా ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా,